శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారి యొక్క మంచి రోజులు ప్రారంభమవడం జరిగింది. ముఖ్యంగా రవి లాభస్థాన సంచారంతో జాతకుడు ఒక విధంగా తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడంలో గొప్పవారి యొక్క సహకారం మీకు లభించే విధంగా ఒక భరోసా లేదా హామీ లభిస్తుందన్నమాట. అది ప్రముఖ అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, బాగా ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులు మీకు అండగా ఉండి మీ సమస్యల నుంచి బయటపడతాం బాబు, నువ్వేం భయపడక్కర్లేదు అన్న విధంగా ఈ రవిగ్రహ అనుగ్రహం మీకు స్టార్ట్ అయింది. కాబట్టి మీరు ఇప్పుడు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, రుణ సమస్యలు ఉన్నా, కోర్టు లావాదేవీలు ఉన్నా, ముఖ్యంగా కుటుంబ సమస్యలు ఉన్నా, మరి కొంతమంది అనారోగ్యంతో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ రవిగ్రహ అనుగ్రహం ఇప్పుడు లాభస్థానంలోకి రావడం వల్ల ప్రారంభమైంది. కాబట్టి మరి ధనం కావలసిన వారికి ధనం, మంచి వైద్యం కావలసిన వారికి వైద్యం, అలాగే ఏదైనా ఒక మంచి పవరు శక్తి కావాలనుకున్న వాళ్ళకి అవి ఇచ్చే విధంగా రవి ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు. ఇది నెమ్మదిగా మీకు సుమారు 5 నెలల కాలంలో మీ యొక్క అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా మీ యొక్క పీరియడ్ స్టార్ట్ అవ్వడం జరిగిందన్నమాట. ఇక గత మార్చి 28, 29 తారీఖులో మీరు జన్మశని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు జన్మశని నుంచి బయటపడ్డారో మీకు ఒక విధంగా మిగతా గ్రహాలు ఇచ్చే మంచి ఫలితాలు మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడే స్టార్ట్ అయ్యే దీని ఫలితాన్ని తొందరగా అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం దశమ స్థానంలో బుధగ్రహ సంచారం. ఇది ఏమవుతుందంటే ప్రస్తుతం మీ వృత్తి కార్యకలాపాల్లో మార్పుకి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా ప్రయత్నం చేసి వేరే వృత్తిలోకి వెళ్దామనుకున్నా ఖచ్చితంగా వెళ్ళే విధంగా సహకరిస్తాయి. అలాగే లేదు ప్రస్తుతం చేస్తున్న వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు వేరే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవడం కానీ, చిన్న పార్ట్ టైం బిజినెస్ కానీ చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉందన్నమాట. ఇక వ్యయ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఏముందంటే మరి చాలా వరకు మీ యొక్క అవసరాలకి కావాల్సినటువంటి ధనాన్ని మీ యొక్క బంధువులు సహకరించే అవకాశం ఉంది. అంటే చాలా సందర్భాల్లో ఏదన్నా మన మధ్యతరగతి కుటుంబాలు ఎలాగ ఉంటుందంటే జాతకుడు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి స్త్రీలు, అది మదర్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, వారి యొక్క బంగారాన్ని జాతకుడికి ఇచ్చి బాబు నీ అవసరం తీర్చుకొని తర్వాత మళ్ళీ ఇద్దువు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కుటుంబంలో స్త్రీల యొక్క సహకారంతో, వారు ఇచ్చినటువంటి ధన సహకారంతో జాతకుడు జాగ్రత్తగా దాన్ని వినియోగించుకుంటే మరి తన సమస్యల నుంచి బయటపడే విధంగా మరి బయటపడే అవకాశం ఉంటుంది. లేదు యథావిధంగా పాత పద్ధతిలోనే మరి ఇంట్లో వాళ్ళు సహకరించారు కదా అని తను ఆ ధనాన్ని ఇతర అవసరాలకు, వ్యసనాలకు ఉపయోగిస్తే అది ఇంకా నాశనానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అంటే ఎంతకాలంగా జాతకుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నవాడికి ఒకేసారి ధనం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మళ్ళీ పాత ఆలోచనలు, పాత అలవాట్లు గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే మరి సుమారుగా మీరు విద్యార్థి దశలో ఉన్నా, మంచి మధ్య వయసులో ఉన్నా ఖచ్చితంగా మీరు మళ్ళీ పాత రోజులకి వెళ్లకుండా కొత్తగా మీ జీవితాన్ని ప్రారంభిస్తే కంపల్సరిగా అతి తొందరలో ప్రస్తుతం ఉన్న అన్ని సమస్యల నుంచి బయటపడతారు. సో అలాగే ఎవరైతే కొద్దిగా ఏజ్తో ఉన్నవాళ్ళు, అనారోగ్య సమస్యలతో బెడ్ రిడన్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఒక మంచి వైద్యుడు కానీ, మంచి సేవకులు కానీ లభించడం వల్ల కానీ, లేదంటే కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ పొందడం వల్ల తిరిగి మళ్ళా నెమ్మదిగా మీ ఆరోగ్యాన్ని పుంజుకొని మళ్ళా యథావిధిగా మీ పనులు మీరు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అలాగే మీ వైద్య అవసరాలకు మరి మీ కుటుంబ సభ్యులు కానీ, ప్రభుత్వం కానీ సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని మర్చిపోయి
మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకుంటే తిరిగి శక్తి పుంజుకొని కొత్తగా మీరు మారే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా అది మీ యొక్క ప్రవర్తన, మీ ఆలోచన బట్టి ఉంటుంది కాబట్టి అది మీ ప్రయత్న లోపం. ప్రయత్నించండి, ఖచ్చితంగా తిరిగి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. జాతకరీత్యా ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారో, దాన్ని ఫాలో అవుతూ ఉంటారో వారు కంపల్సరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పూజలు, పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవలసి ఉంటుంది. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మాత్రమే వచ్చే శని త్రయోదశి మరి ఈ వారంలో మనకి వారం చివరిలో డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి అనే పర్వదినం రాబోతుంది. మరి ఆ రోజు అంటే కేవలం శని భగవానుండి ఏలినాటి శని, అష్టమ శని ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎవరో ఒకరికి శని మహాదశ, శని అంతర్దశ, విదశ, లేదంటే ఇంకొక విధంగా మరి శని గోచారీత్యా అనుకూలంగా లేకపోవడం, ఇవన్నీ ఏదో రంగా జరుగుతుంటాయి. అలాగే శాశ్వతంగా ఎక్కువ రోజులు పడే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యాధి మీకు వచ్చి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నా, లేదంటే ఒక రుణం ఒకరి దగ్గర మీరు అప్పు తీసుకుంటే అది ఎంత కష్టపడినా దాన్ని తీర్చలేకపోతుంటారు. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడాలన్నా, అలాగే ఒక వ్యసనం చాలా వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది పాన్ అవ్వచ్చు, లేదంటే మందు తాగొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్డ్స్ అనొచ్చు అనుకోండి. అంటే ఏదైనా మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా శని ప్రభావం చేత వచ్చినవే. సో అందువలన ఏంటంటే చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బద్ధకం, అశ్రద్ధ, పోస్ట్పోన్ మెంటాలిటీ, పని చెప్తే ఇసుక్కోడి, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం చేత ఉన్నవే. మరి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది మర్చిపోతున్నారు అన్న కూడా దానికి ఈ శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అంటే మనం వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవాన్ని పూజించామంటే మామూలుగా నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నటువంటి ఏదో ఆయిలో నువ్వులో కొని ఆ శని భగవాన్ మీద శుభ్రంగా పోసేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల శనిగ్రహం యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఆ విగ్రహాన్ని శుభ్రంగా మంచినీటితో స్నానం చేయించి, దాని తర్వాత తైలంతో అభిషేకం చేసి, దాని తర్వాత మళ్ళా మీరు శుభ్రమైన వాటర్తో పరిశుభ్రంగా కడిగి మంచి వస్త్రాన్ని ఆ విగ్రహానికి ధరింపజేసి నైవేద్యం అది పెట్టి పూజించినప్పుడు మాత్రమే అది అభిషేకంగా మీకు వర్తిస్తుంది. తప్ప ఎవరో ఒకరు పూజ చేస్తుంటారు, ఇంకోటి వచ్చి దాని మీద నువ్వులు వేసేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ పోసేస్తుంటాడు. అంటే ఆ శని భగవానుడు ఆ సమయంలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు. గమ్ముని అతని మీద ఇటువంటి పోయడం వల్ల అతనికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఎక్కువ మంది ఉన్నాం, ఒకరి తర్వాత ఒకరు కంపల్సరిగా ఈ విధానం చేయడం, మళ్ళా కొత్తగా మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ ప్రారంభించుకోవాలి తప్ప ఒకేసారి అలా చేయడం వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలస్యమైన నెమ్మదిగా, అంటే ఎంత నెమ్మదిగా శని భగవాన్ని పూజిస్తే అంత సంతోషించడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇలాగ అవమానకరంగా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, ఎప్పుడైతే మనం శని భగవానుడి యొక్క అభిషేకం పూర్తయిందో కంపల్సరిగా మీరు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి, అంటే ప్రధాన దేవుణ్ణి కూడా అర్చించి అతనికి కూడా విధి విధానంగా అభిషేకాదులు నిర్వహించిన తర్వాత మీరు నెమ్మదిగా మీ యొక్క గృహానికి విచ్చేసి ఆ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. భూశయనం చేయడం, ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు తినకుండా మామూలుగా సాత్వికమైన ఆహారం, అవసరమైతే పళ్ళు పొలాలు అడ్డు తీసుకొని భూమి మీద పడుకొని ఆ రోజు ఎటువంటి రాత్రిపూట కూడా కిందే పడుకొని
అన్ని సుఖాలకి దూరంగా ఉండి మళ్ళా ఆ మన్నాడు ఉదయం లెగిసి శుభ్రంగా స్నానం చేసి సూర్యభగవానుని ఆదివారం సాధారణంగా అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్యభగవాన్ని కూడా చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు 100% ఈ నియమంగా ఉంటూ ఎటువంటి మాంసం మద్యం ఇలాంటి దూరంగా ఉంటూ చేయడం వల్ల మీరు చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతం అన్నది 100% అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు శని భగవానుడే. అయితే మీరు చేసుకునే దాన్ని బట్టి తన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అందరూ ఆలస్యం అంటుంటారు. మరి ఆలస్యం ఎందుకు కారణం అవుతుందంటే మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల. అంటే ఒక విద్యార్థి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కట్టొచ్చు, పాస్ అవుతుంటాడు. అది ఆలస్యానికి కారణం అవుతుంటుంది. ఒకడు ఒకేసారి ఎట్ ఏ టైం పాస్ అయిపోతుంటాడు. రెండుటికి శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అందువలన శని భగవాన్ని నిందించకుండా మీరు ఫేవర్గా మీరు అభిమానిస్తే శని కూడా మీకు తొందరగా అభిమానించి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి ఫలితం చేసుకుంటూ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం కానీ, అలాగే బ్లూ సఫేర్ అనే ఉంగరాన్ని వెండిలో చేయించి రైట్ హ్యాండ్ మధ్యవేలికి పెట్టుకోవడం వల్ల కానీ, ఇవన్నీ కూడా జాతకుడికి శని యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. స్వస్తి.